హాయ్ హలో వెల్కమ్ టు వనుస్ కిచెన్. ఈరోజు డ్రై ఫ్రూట్స్ కర్డ్ రైస్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం రండి. ముందుగా అన్నం కొద్దిగా మెత్తగా ఉడికించుకొని వేడి మీద ఉన్నప్పుడే గరిటెలో ఇలా మెత్తగా చేసుకోవాలి. నేను 1/4 కిలో రైస్కి 1/2 లీటర్ పెరుగు అలాగే కొద్దిగా కాచిన పాలు పోస్తున్నా. ఇదే అండి చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు తగినంత నేను చూపిస్తున్నలా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాణలిలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర అవి చిటపటలాడాక మెంతులు, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు ఇవి బ్రౌన్ కలర్ వచ్చాక ముంత మామిడి పప్పు ఒక 50 గ్రాములు, ఎండు ద్రాక్ష కొద్దిగా ఇవి బ్రౌన్గా వచ్చాక కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఒక 1 మినిట్ కలిపితే చాలు. ఇవి అన్నంలో కలిపి చివరిగా కొత్తిమీర కొద్దిగా చల్లితే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ కర్డ్ రైస్ రెడీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. రేపటికి వేరొక వంటతో కలుద్దాం. బాయ్.